మన జీవితంలో సమయం ఎంతో విలువైనది. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. కాలం కలిసి రావాలంటే మీ కాలాన్ని హరించే 7 అంశాలపై కంట్రోల్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆ 7 అంశాల్లో మొదటిది సోషల్ మీడియా. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వ్యసనం అయిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వేరే వాళ్లతో కబుర్లు చెప్పడం, పోస్టులకు లైక్స్ చేయడం, కామెంట్స్ పెట్టడం. మీకు ఎందుకు పనికిరాని అంశాలపై అనవసరంగా కాలాన్ని వృధా చేస్తున్నారా అనేది ఆలోచించండి. సోషల్ మీడియాను మీరు వాడుకుంటున్నారా? సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకుంటుందా? ఇదే ప్రశ్న మీరు వేసుకోండి. సోషల్ మీడియాపై వెచ్చించే సమయం మీకు మేలు చేసే విధంగా ఉందా లేదా అని ఆలోచించండి. రెండవది అతి నిద్ర. అతి నిద్ర అనేది రోజులో చాలా సమయాన్ని తినేస్తుంది. నిద్రకు కూడా సరైన టైమింగ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ఉదయం లేవడం నుండి రాత్రి పడుకోవడం వరకు అన్ని పనులను ఎలాగైతే ప్లానింగ్ చేసుకుంటారో రాత్రి పడుకుని ఉదయం లేవడానికి కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది. మూడవది అతిగా ఆలోచించడం. ఏదైనా పని చేయడానికి ఆలోచన అవసరమే, కానీ అతిగా ఆలోచించడం మాత్రం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆలోచిస్తూ ఉంటే గంటలు గంటలు అలా దొర్లిపోతాయి. కొంతమంది అలాంటి అతి ఆలోచనల వల్ల రోజులో చేయాల్సిన పనులు కూడా చేయకుండా నిర్లక్ష్యంగా, బద్ధకంగా, నిరాసక్తిగా ఉంటారు. అందుకే అతి ఆలోచనలను దూరం పెట్టాలి. నాలుగవది టీవీ చూడటం. సినిమాలు, సీరియల్స్, కామెడీ షోలు, వంటలు, వింతలు, విచిత్రాలు, రాజకీయం, గాసిప్స్ ఇవన్నీ టీవీలో వస్తున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మార్చి చూస్తూ వాటికి అతుక్కుపోయే వాళ్ళు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు చూడొచ్చేమో, కానీ అతిగా టీవీ చూడటం మీ విలువైన కాలాన్ని హరించేస్తుంది. ఐదవది షాపింగ్. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, షాపింగ్ చేసేటప్పుడు గంటలు గంటలు తిరుగుతూనే ఉంటారు. ఈ రకమైన షాపింగ్ అప్పుడప్పుడు అంటే పర్లేదు, కానీ ఎక్కువగా షాపింగ్ చేస్తే సమయం, డబ్బు రెండూ ఖర్చు అయిపోతాయి. ఆరవది వాయిదా వేయడం. పనులను మొదలు పెట్టాక పూర్తి చేయడం ఉత్తమం. దాన్ని వాయిదా వేస్తే ఆ తరువాత ఆసక్తి తగ్గి అది పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఏడవది ఫోన్ కాల్స్. ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేస్తుంటారు. ఇది మీ సమయాన్ని తెలియకుండా హరిస్తుంది. ఫోన్లో ఎక్కువ మాట్లాడకుండా విషయం ఒకటి చెప్పడం, తెలుసుకోవడం చేసి దాన్ని పక్కన పెట్టాలి. ఇతరుల గురించి మాట్లాడుకోవడానికో, ఇతరుల విషయాలను కథలుగా చెప్పుకోవడానికో సమయాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు చెప్పిన 7 అంశాలపై మీరు నియంత్రణ సాధించి ఖచ్చితంగా టైం ప్లానింగ్ చేసుకుంటే మీ విజయానికి మార్గం సుగమమైనట్టే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.